ఈరోజే పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో రహస్యంగా మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పట్టి విపరీతమైనటువంటి డబ్బును జీవితంలో ఎప్పుడూ కూడా మేమసలు ఇంత డబ్బు చూస్తామా అని చెప్పి ఆశ్చర్యపడే అంత డబ్బును చూసి మీరే నిజంగా ఆశ్చర్యపోతారనమాట. ఆ రకంగా డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. చాలామంది కూడా ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేసినా కూడా మా సమస్యలకు అసలు పరిష్కారం అనేది దొరకట్లేదని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఈ పౌర్ణమి అనేది చక్కగా ఒక మంచి పరిష్కారం చూపించడానికి ఈ పౌర్ణమి మీకు బాగా పనిచేస్తుందన్నమాట. ఈ పౌర్ణమిని ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. ఇది మనకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం అనేది మీ తలరాతనే మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఉప్పు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే సముద్ర గర్భం నుంచి పుట్టినటువంటి ఉప్పుతోటి ఈ పరిహారం ఏంటంటే మన యొక్క పునాదుల్లో లోతుల్లో అంటే వేలల్లో పాతుకుపోయినటువంటి దరిద్రాన్ని కూడా లాగి పడేసేయటానికి చాలా బాగా సిద్ధిస్తుందన్నమాట. పౌర్ణమి పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్యల్లో కానీ లేదా పౌర్ణముల్లో కానీ చేసేటటువంటి పరిహారాలకి ఏంటంటే మనకు త్వరగా ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చాలామంది కూడా అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఋషులని, మునులని, యోగులని అందరూ తపస్సు చేసేవాళ్ళు ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చంద్రుడి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడి ఎదురుగా నుంచొని చంద్రకిరణాలు తాకేలాగా వాళ్ళ యొక్క కోరికలను చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు మీరు చంద్రుడు వచ్చిన తర్వాత చక్కగా చందమామ ఎదురుగా నుంచొని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి చంద్రుడి కిరణాలు తాకేలాగా నమస్కారం చేసుకుంటా మీకు మనసులో ఏదన్నా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట. అంత పవర్ అనేది ఈరోజు చంద్రకిరణాలకు ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు, దోషాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి, పవిత్రంగా మారిపోతామన్నమాట. అంటే చంద్రుడి యొక్క కిరణాలు అనేవి అంత శక్తివంతంగా ఈరోజు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈరోజు మీరు రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం ఉప్పుతో పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో కోట్లకు కోట్లు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ రహస్యాలు ఇవే. చాలామంది కూడా ఏంటంటే మనము అంటే బాధలు పడే వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి బాధల గురించి ఆలోచిస్తూ ఉంటారు. బాధల గురించి ఆలోచించటం, లేకపోతే బ్రతుకు తెరువు కోసం ఏదన్నా చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఇట్లా పనులు చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పని చేసుకోవటం తప్పు లేదు, కానీ మీ కష్టానికి తగ్గట్టుగా కలుసుబాటు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం ఇలాంటి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. పూజలు ఎంత పవిత్రంగా పనిచేస్తాయో అలాగే మనకు ఇవి పరిహారాలు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి. ఇది కొన్ని నియమనిష్టలతోటి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకు అంత చక్కగా అర్థమవుతుంది. లేకపోతే మీకు ఏంటంటే సగం సగమే అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరేం చేస్తారంటే ఈరోజు చక్కగా స్నానం చేసేసి అంటే తలంటు స్నానం ఆచరించేసి మంచిగా ఉతికిన బట్టలు కట్టుకొని అలాగే గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి కూడా తోరణాలు కట్టుకొని ఇలాగేంటంటే మనకి నలుపు రంగు బట్టలు ధరించకూడదు, మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఇలా కొన్ని నియమాలు పాటించాలి. చక్కగా ఇంట్లో కూడా లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి భూలోకాన సాయంత్రం సంధ్యా సమయంలో ఆ తల్లి సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం నుంచి ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ తల్లి ముందర తప్పనిసరిగా దీపారాధన చేయండి. దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం వల్ల ఏంటంటే ఆ తల్లి యొక్క కటాక్షం అనేది మీకు తప్పకుండా ఉంటుంది. ఈరోజు చేసినటువంటి పూజ తప్పకుండా ఆ తల్లికి చెందుతుందన్నమాట. ఇక అలా చేసేసి మీరు మామూలుగా ఏంటంటే ఈ సాయంత్రం అంటే 6 గంటలు దాటిన దగ్గర నుంచి పరిహారం చేసుకోండి. ఒక గాజు బౌల్లో కానీ లేదా ఒక మట్టి పాత్రలో కానీ ఉప్పు తీసుకోండి. మీ శక్తికి తగ్గట్లుగా చిన్న బౌల్ అయినా పర్వాలేదు లేదా పెద్దదైనా పర్వాలేదు తీసుకోండి. ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసేసుకోండి. దీనికి రాళ్ళ ఉప్పు కావాలి. రాక్ సాల్ట్ అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, గల్లులుప్పు అంటారు కదండి. ఆ ఉప్పు తీసుకోవాలన్నమాట. అది తీసేసుకున్న తర్వాత మీరు ఆ బౌల్లో వేసుకోవాలి. ఈ రోజున ఇందాక చెప్పుకున్నట్టుగా
పసుపు బట్టలు వేసుకోవాలి కానీ నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అంటే నలుపు కాకుండా ఇక మీ ఇష్టాన్ని బట్టి ఏ వేసుకున్నా పర్వాలేదండి. పసుపు అనే కాదు, కాకపోతే మనకి పౌర్ణమి కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకుంటే మంచిది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం అనేది జరిగిందనమాట. ఇక అట్లాగ వేసేసుకొని మీరు చక్కగా ఆ బౌల్‌లో ఉప్పు వేసుకుంటారు కదా! ఉప్పు వేసిన తర్వాత మీరేం చేస్తారంటే, మనం ఇక్కడ ముందు వీడియోలో కూడా చూపిస్తాము. రూ. 11 డబ్బులు తీసుకోవాలి. 11 తీసుకోవాలి. 11 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. మనం చూడండి, ఎవరికన్నా చదివింపులుగా ఇవ్వాలన్నా, చేయాలన్నా వెనకటి రోజుల్లో మనం గమనించినట్లయితే లేదా ఇప్పుడైనా సరే కానుకల్లో గానీ, హుండీల్లో గానీ వెయ్యాలంటే 11, 21 ఇట్లా వేస్తూ ఉంటామనమాట. ఇలా వీటికి ఈ డబ్బుకేంటంటే ధనాకర్షణ అనేది ఉంటుందనమాట. 10 అంటే పక్కన 0 వస్తుంది. కాబట్టి మనకేంటంటే అక్కడ ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుందనమాట. కాబట్టి అలా కాకుండా రూ. 11 అంటే ఏంటంటే మనకింకా ధనాన్ని ఆకర్షించిద్దనమాట. అంటే డబ్బు అనేది జీవితాంతం కూడా మనకు రావటానికి ఎక్కడా కూడా ఆగకుండా, ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా డబ్బు అనేది మనకు బాగా కలిసి రావటానికి ఈ రూ. 11 అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట. కాబట్టి రూ. 11 తీసుకోండి. ఇంకా మీ దగ్గర ఇష్టం ఉండి ఇంకా పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. కాకపోతే 11 అంటే కొంతమంది లక్కీ నెంబర్‌గా పెట్టుకుంటారు, అదృష్ట సంఖ్యగా పెట్టుకుంటారు. ఇలా 11 కంటూ ఒక పవర్ అనేది ఉందనమాట. అలా తీసేసుకొని ఆ ఉప్పు మీద పెట్టాలి. ఇది మీరు పూజ చేసినప్పుడు ఈ ఉప్పు బౌలు తప్పనిసరిగా అక్కడ పెట్టాలనమాట. తర్వాత చిటికెడంత కుంకుమ ఉంటుంది కదా! ఆ కుంకుమను కూడా దాని మీద వెయ్యాలి. కుంకుమ ఏంటంటే మనకి ఎరుపు రంగులో ఉంటుంది. కుంకుమ వల్ల ఏంటంటే మనకు మంచి ప్లస్ దిష్టిని, ఎరుపు ఏంటంటే చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి చిటికెడంత కుంకుమ అనేది తీసుకోండి. తర్వాత ఏంటంటే 2 లవంగాలు తీసుకోండి. లవంగాలు ఏంటంటే ధనాకర్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి. ముందు కష్టాన్ని తీసేయటానికి, దోషాన్ని, సమస్యను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి 2 పువ్వున్నటువంటి లవంగాలు తీసుకోండి. లవంగాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉందండి. మనకు వంటింట్లో దొరికేటటువంటి నిత్యావసర వస్తువులు 2 అంటే 2 చాలు. అలా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీరు పూజ చేసుకుంటారు కదా! ముందు పూజ దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని ఈ రోజున తప్పనిసరిగా కొబ్బరికాయ కూడా కొట్టుకోండి. అలాగే ఇంట్లో పాలు పొంగించుకోండి. ఆ పొంగిన పాలతోటి మీరు టీ కాసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా పాయసం చేయవచ్చు. ఇదంతా మాకు శక్తి లేదు, టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి. బెల్లం ముక్క మీరు ఏమి చేసినా చేయలేకపోయినా బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే ఆ తల్లి తప్పకుండా స్వీకరిస్తుందనమాట. బెల్లానికి అంత ప్రాముఖ్యత అనేది ఉందనమాట. కాబట్టి చక్కగా ఒక బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇక అలా చేసిన తర్వాత ఈ బౌల్‌ని మీరు అక్కడ తల్లి పటం ముందల పెట్టేసేసేయండి. పెట్టేసేసి మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. అంటే ఒక కారణం అనేది మీకు ఉంటుంది కదా! మీ సమస్యను బట్టి, అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనా, లేకపోతే మీ భర్త సంపాదన రెట్టింపు కావాలనా, అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలనా, లేకపోతే మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలి, సంతోషంగా ఉండాలి, ఇలా ఒక బండి కొనుక్కోవాలనో, ఒక కారు కొనుక్కోవాలనో, ఉద్యోగం రావాలనో, సంతానం కలగాలనో, ఇట్లా ప్రతి మనిషికి కూడా ఏదో వారికి సంబంధించి కోరికలనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి కోరిక ఏదైనా సరే మీరు చక్కగా చెప్పేసుకోండి. మనసులో సంకల్పం చెప్పేసుకొని ఆ బౌల్‌ని అక్కడ ఉంచేసేసి చక్కగా నమస్కారం చెప్పుకొని, తల్లి మా యొక్క సమస్యను తీర్చమ్మా, కష్టాన్ని తీర్చు, మా యొక్క కోరిక తీరేలా చెయ్యమ్మా తల్లి అని చెప్పేసేసి చక్కగా దండం పెట్టుకోండి. ఇక దండం పెట్టుకున్న తర్వాత మీరు ఇక ఆ బౌల్‌ని ఏం చేస్తారంటే ఇల్లంతా కూడా తిప్పాలి ఒకసారి. అంటే వంటగదిలో, బెడ్‌రూమ్‌లో, హాల్‌లో ఇలాగ మొత్తం ఇల్లంతా కూడా తిప్పాలి. అలా తిప్పటం వలన ఏంటంటే ఇంకా మీకేంటంటే ఇంట్లో ఏదన్నా చెడు, కంటికి కనపడని కారాత్మక శక్తులు, కొన్ని చెడు గాలులనేవి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటన్నింటిని కూడా ఈ ఉప్పు లాగేస్తుంది. ఉప్పు నరదిష్టి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట. అటు అప్పుల సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, ఇటు నరదిష్టి, నలుగురు ఏడుపులకి, ఇలాంటి వాటన్నింటికి కూడా ఉప్పు పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందనమాట. అలా తిప్పటం వలన ఏంటంటే మనకింకా దోష నివారణ అనేది త్వరగా జరుగుతుందనమాట. ఇక అలా తిప్పేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఉప్పు బౌల్‌ను తీసుకెళ్ళి మీ వంటగదిలో, అంటే గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా! ఆ గ్యాస్ పొయ్యి పక్కకి కొంచెం దూరంగా పెట్టేసేసేయండి. అంటే గ్యాస్ పొయ్యి వేడికి తగిలేటట్లుగా కాకుండా గ్యాస్ పొయ్యి దగ్గర కొంచెం అవతలకు పెట్టేసేసేయండి. మూలకి పెట్టేసేసేయండి. పెట్టేసేసి ఇక రాత్రంతా కూడా అలా వదిలేసేసేయండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే వంటగదిలోనే పెట్టాలి ప్రత్యేకంగా. ఎందుకంటే వంటగదిలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి వంటగది చాలా పవిత్రమైనది. వంటగది చాలా అంటే మనకి సమస్యలను తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో అంటే కొంతమంది ఏంటంటే కొన్ని రకాలుగా ఎప్పుడూ కూడా అంట్లు ఉంచుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా శుభ్రంగా ఉంచుకోవటం వలన వంటగది అంత శుభ్రంగా
ఉంటే ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుందనమాట. అలాగా ఆ గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేసేసేయండి. ఇక రాత్రంతా కూడా అలా ఉంచేసేసి మామూలుగా మీరు పనుకోండి. మీ పని మీరు చేసుకొని పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఆ బౌల్‌తో సహా తీసుకెళ్ళి మొత్తం ఏంటంటే, ఇవి రూ. 11 ఉంటాయి కదా! ఈ రూ. 11 మాత్రం పక్కన పెట్టేసుకోండి. రూ. 11 గనక మీరు పెట్టుకున్నట్లయితే ఆ రూ. 11 పక్కన పెట్టేసేసుకోండి. లేదా ఇంకా అంతకు మించినటువంటి ఎక్కువ ధనం మీరు గనక పెట్టుకుంటే మాత్రం అవి తీసుకెళ్ళి బీరువాలో మీకు డబ్బులొస్తాయి. డబ్బులు పెట్టుకుంటారు కదండీ! ఆ డబ్బులు వచ్చేటటువంటి ప్లేస్‌లో పెట్టేసేసుకోండి. రూ. 11 తీసి పక్కన పెట్టేసేసేయండి. ఆ రూ. 11 మీరేం చేస్తారంటే ఎక్కడన్నా గుడిలో హుండీలో దానంగా వేయండి. లేకపోతే మీ ఇంటి ముందుకు కొంతమంది ఏంటంటే బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు కదా! అలాంటి బిచ్చగాళ్ళకు దానంగానైనా వేయొచ్చు ఆ రూ. 11. మనం బిచ్చగాళ్ళకు దానంగా వేస్తే ఎంత పవర్ అయితే ఉంటుందో అదే దానంగా మనం మన మన ఇష్టాన్ని బట్టి గుడిలోనైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేయొచ్చు. ఎందుకంటే భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఏ మనిషి రూపంలోనైనా మన ఇంటి ముందుకు వచ్చి పరీక్షలు పెడుతూ ఉంటాడంట. కాబట్టి అలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. రూ. 11 వరకైతే కానుకగా వేసేసేయండి. ఇంకా మిగిలినవి అంతకన్నా ఎక్కువ సొమ్ము పెట్టుకున్నారనుకోండి, అవి మాత్రం బీరువాలో పెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక ఇలా చేసేసిన తర్వాత ఇక మిగిలినవి ఉంటాయి కదా! ఏది లవంగాలు, కుంకుమ, ఉప్పు ఇవి ఉంటాయి కదా! వీటిని మాత్రం తీసుకెళ్ళి ఏదన్నా చెట్టు మొదట్లోనన్నా లేకపోతే పారే నీరు ఉంటాయి కదా! ఆ నీళ్ళల్లోనైనా పోసేసేయండి. అంటే పారే నీళ్ళు అంటే డ్రైనేజీ కాలవల్లో పోయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా స్వచ్ఛంగా పారే నదుల్లో నీరుంటే లేకపోతే చెరువులు గానీ ఇట్లా ఉంటే అలాంటి కాడ పోసేసేయండి. లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో అంటే ఇంటికి దూరంగా పిచ్చి చెట్లు అలా ఉంటాయి కదా! ఆ చెట్టు మొదట్లో పోసేసేయండి. అలా పోసేయటం వల్ల ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తాన్ని కూడా ఇది మనం రాత్రంతా కూడా ఉంచటం వల్ల మొత్తం కూడా గ్రహించేసిద్దనమాట. ఈ దుష్ట శక్తులనన్నింటిని కూడా ఇందులో వేసిన ప్రతీవి కూడా గ్రహిస్తాయి అనమాట. ఇక ఆ దరిద్రాన్నంతా తీసుకెళ్ళి మనం బయట పోసినట్లు. అంటే చెడంతా కూడా వెళ్ళిపోయిద్దనమాట ఇంక ఉండదు. ఇక మొత్తం కూడా పోసేసినట్లు ఇక మనకు అప్పటి నుంచి బాగా కలిసి రావటము, డబ్బు పరంగా మనం ఒక శుభవార్తలు వింటాము. ఇలాంటివి అద్భుతాలు జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఆ బౌల్‌ని మీరు చక్కగా కడుక్కొని ఇంటి లోపలికి తెచ్చుకొని మళ్ళీ వాడుకోవచ్చు. లోపలికి వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోండి. ఇదంతా మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత 12 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇబ్బందైతే ఏమీ లేదు. ఇలా చేసేసి చూడండి, మీ సమస్యలనేవి 100కు 1000% తీరుతాయి. మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. మీ ఇంటికి వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. మీకిట్లాగా పిల్లల మాట వినకపోతే వినటము, ఇలాంటి మార్పులన్నీ జరుగుతాయి. అన్నింటికి మించి మీరు ఏ కోరికైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. చాలా చాలా పవర్‌ఫుల్ అండి ఈ ఉప్పు పరిహారము. ఎంతోమంది కూడా చేసి ఫలితాన్ని పొంది ఉన్నారు. ఉప్పు పరిహారం అంటే సామాన్యమైనది కాదు. ఉప్పు ఎంతో ఎంతో శక్తివంతమైందనమాట. పౌర్ణమికి సరిసమానమైంది ఈ ఉప్పు పరిహారం. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.